వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిసారికి భిన్నంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిసారి పదే పదే వినిపించే ఆ పేరు చోట నేతల నుంచి సైతం వినిపించడం లేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని చోటామోటా లీడర్లందరూ ఆయన పేరును స్తుతించేవారు. కానీ ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం కేసీఆర్ ఊసేలేదు. ఈసారి ప్రతిపక్ష నాయకుడిని అధికార పక్షం లైట్ తీసుకుందా? కేసీఆర్ అసెంబ్లీకి హాజరుపై గతంలో ఉన్న చర్చ ప్రస్తుతం లేదా? కేసీఆర్ గురించి మాట్లాడడానికి సభ్యులు సైతం ఆసక్తి చూపటం లేదా? కేసీఆర్ చుట్టూ తిరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఊసే లేకపోవడానికి కారణం ఏంటి? సందర్భం ఏదైనా రాజకీయాలను తన చుట్టూ తిప్పుకోవడం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ కి వెన్నెతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2 దశాబ్దాలుగా తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ తన చుట్టూ తిప్పుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల గాలానికి కేసీఆర్ పడరు. తాను ఫిక్స్ చేసిన అజెండాలోనే ప్రతిపక్షాలు పడేలా చేయడం కేసీఆర్ స్టైల్. అలాంటిది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ గడిచిన 2 ఏళ్లుగా అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి కేసీఆర్ పేరు మారుమోగుతుంది. అందుకు భిన్నంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ ఊసు లేకపోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ నెల 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటి మాదిరి ప్రస్తుత సమావేశాలకు సైతం కేసీఆర్ దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే వైఖరిని కేసీఆర్ అవలంబిస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ చుట్టే అసెంబ్లీలో చర్చ జరిగేది. కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో అలాంటిది లేదు. కేవలం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పై సెటర్లు వేశారు. రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడులు పోలేదని, ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని విమర్శలు చేశారు. గవర్నర్ కి ధన్యవాదాలు చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం సభా సాంప్రదాయాలను అగౌరవపరచడమేనని, కేసీఆర్ తీరు తెలంగాణకు మాయని మచ్చని సీఎం రేవంత్ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ ఇప్పటి వరకు 1,06,00,000కు పైగా జీతభత్యాలు తీసుకున్నారని, కానీ సభకు మాత్రం రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చెప్పారు. తలుపు మూసి చెప్పురి వాళ్ళు పిల్లలు కోతికి కొబ్బరి చిప్పి ఇస్తే నాకడానికి గీకడానికి సరిపోయిందంట. వాళ్ళ పరిస్థితి అట్లుంది. పెద్ద ఆయనే వస్తలేడు. తాను జడిన కోతి వనమల్ల చేడిచాయని పెద్దలు చెప్పారు. ఈ 1-2 కోతులు కలిసి మొత్తం ఈ సభనంతా వనమల్ల చేడిచిన కథ తీసుకొస్తారు. అధ్యక్ష, సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించండి. సిగ్గుంటే. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. సిగ్గులేని మాటలు మాట్లాడితే నాకు కూడా చికాకు వస్తుంది. అధ్యక్ష, సహనానికి కూడా అద్దు ఉంటుంది. 1,10,00,000 జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయనేమో రాజీనామా చేయడంట, జీతం వాపసు ఇయ్యడంట. అంటే మీరు చెప్పింది వినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. మీరు అనుకుంటారో మీరేదో అరుస్తే గోల పెడితే వింటారని. మీ సంగతి అంతా తెలుసు. మేనమావకు చెప్పినట్టు ఉంది పుట్టింటి గొప్పలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత శాసనసభలో అసలు కేసీఆర్ ప్రస్తావనే రావడం లేదట. అయితే కేసీఆర్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక సందర్భంలో అన్నారు. సభ లోపల సంగతి అటుంచితే సభ బయట అసెంబ్లీ లాబీల్లో సైతం కేసీఆర్ పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ విషయంలో అధికార పక్షం కాంగ్రెస్ సైతం తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో తన పంతాను మార్చుకున్నట్లు అర్థమవుతుంది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ప్రతిపక్ష నేత కేసీఆర్ పేరును తీసుకోవడాన్ని తగ్గించారు. తద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంపార్టెన్స్ ని తగ్గించే ప్రయత్నం అధికార కాంగ్రెస్ చేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిసారి అసెంబ్లీ సమావేశాల కంటే ముందు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసేవారు. అయితే ఈసారి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కనీసం కేసీఆర్ సమావేశం కూడా లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలతో పాటు బయట సైతం కేసీఆర్ పేరు ఎక్కడా వినిపించడం లేదని సొంత పార్టీ బీఆర్ఎస్ లో కూడా చర్చ నడుస్తుందట. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత ఏం చేస్తున్నారనే దానిపై గులాబీ క్యాడర్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రజల్లోనూ ఇదే అంశం చర్చానీయాంశంగా మారిందట. గతంలో కేసీఆర్ ఆడపాదడపా ప్రజా సమస్యలపై పార్టీ నేతలతో అయినా స్పందించారు. పార్టీ నేతలకు సైతం ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చేవారు. కానీ కొంతకాలంగా కేసీఆర్ సైలెంట్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కేసీఆర్ బహిరంగ సభలు పెడతారని పార్టీ నేతలు చెప్పారు. అందుకు ఉమ్మడి జిల్లాల వారీగా నాయకులు సమీక్షలు నిర్వహించారు. కానీ బహిరంగ సభల ప్రస్తావన లేదు. కేసీఆర్ సైతం పార్టీ నేతలతో సమావేశాలు సైతం నిర్వహించడం లేదు. అంతేకాదు పార్టీ కమిటీలు సైతం వేయకపోవడం, అసలు వేస్తారా లేదా అనే గందరగోళం సైతం పార్టీ నేతల్లో నెలకొంది. అంతేకాదు పార్టీని ఎప్పటి వరకు బలోపేతం చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు.
కేసీఆర్ అసెంబ్లీకి కానీ బయటకు కానీ వస్తేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడని ఇప్పటికే కవిత పలు సందర్భాల్లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లేకుంటే పార్టీ ఉనికి కష్టమని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ లైవ్లో లేకపోవడంతో పార్టీలో ఏం జరుగుతుందోనన్న చర్చ బీఆర్ఎస్ నేతల్లో ఊపంటుకుంటుంది. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.